కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బైక్ పై తీసుకువెళ్లిన లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మర్డర్ జరిగిన రోజు గండికోటకు వెళ్లిన విద్యార్థిని సమీప బంధువుపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో లైంగిక వేధింపులు జరగలేదని తేలింది. అసలు హత్యకు కారణం తెలుసుకునేందుకు గండికోటలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. పోలీసులు ఏమని అనుమానిస్తున్నారు అసలు? శంకరి, నిన్న గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. అయితే చిన్న క్లూ కూడా దొరకనట్లు మనకు సమాచారం ఉంది. నిన్నటి నుంచి కూడా పోలీసులు మామూలుగా ఇటీవల జరిగిన హత్యలకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు, చాలా చోట్ల వితిన్ గంటల్లో కూడా పరిష్కరించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన హత్యకు సంబంధించి చాలా టఫ్గా ఉన్నట్లు, ఈ చిన్న క్లూ కూడా దొరకనట్లు నిన్నటి నుంచి కూడా అక్కడ స్థానిక డిఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు చెప్తూనే వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఎవరైతే బైక్లో తనకు పరిచయిస్తున్న ఆమె ఆ పాప గ్రామానికి చెందిన హనుమదుర్తి గ్రామానికి చెందిన పరిచయిస్తుడు లోకేష్ ఉన్నాడో ఆ అబ్బాయి బైక్ పై తీసుకున్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు గుర్తించారు. అలాగే అక్కడి నుంచి అతను వదిలేసి గట్టిగా 20 నిమిషాల్లో అతను వెళ్ళిపోయినట్లు కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అంటే వెళ్ళిన ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని బైక్ పై వెళ్ళిన విజువల్, తర్వాత అతను ఒక్కడే సింగిల్గా వెనక్కి తిరిగి వచ్చిన విజువల్, రెండు కూడా సీసీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. అలాగే ఇప్పుడు అతను చూస్తే అతనికి అక్కడ ఏం లైంగికంగా ఏమి జరగలేదని కూడా పోలీసులు అంటున్నారు ఒక కోణంలో పిఎం రిపోర్ట్ తర్వాత. అలాగే మరో కోణంలో ఏంటంటే ఇది పరువు హత్య కావచ్చేమో అని చెప్పి, ఎందుకంటే ఆమె అన్న బాలిక ఎవరైతే ఉన్నారో వైష్ణవి, తన అన్న మొన్నటి నుంచి కూడా గండికోటలో ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చిన 20 నిమిషాలకే అతను ఏమైనా అక్కడికి చేరాడా, ఏదైనా పరువు హత్యగా ఉందా అని అప్పటికే తన అన్నని, సమీప బంధువుల్ని, కుటుంబ సభ్యులను కూడా కొందరు పోలీసులు అదుపులోకి నిన్న తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంది. ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. మొత్తం అయితే ఇప్పటి వరకు ఎలాంటి పోలీసులు మాత్రం ఎలాంటి కోణం లేదు. ఆ పిఎం రిపోర్ట్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. లైంగికంగా ఏం జరగలేదనేది మాత్రమే తెలిసింది. అయితే చంపింది ఎవరు, అతను వాళ్ళ కుటుంబ సభ్యుల, పరువు హత్యన, లేక ఈ లోకేష్ నిన్నటి నుంచి ఆ పోలీసులు అదుపులోనే ఉన్నాడు, అతన్ని కూడా విచారిస్తున్నారు లోతుగా. సో మొత్తం మీద అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కానీ ఇప్పటివరకే ఎలాంటి క్లూ అయితే దొరకలేదనే తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో ప్రెస్ మీట్ గండికోటలోనే ప్రెస్ మీట్లు పెడతారని తెలుస్తుంది. పోలీసులు డిఐజీ కోయ ప్రవీణ్ ఇప్పుడే వచ్చినట్లు తెలుస్తుంది. సో ఎస్పీ కావచ్చు, కడప ఎస్పీ కానీ, కోయ ప్రవీణ్ కానీ వీర పర్యవేక్షణలో ఇప్పుడు కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారని తెలుస్తుంది. అయితే ఏమైనా కూడా 24 అంటే 2 రోజుల్లో గడిచినా కూడా ఇప్పటికీ ఎలాంటి క్లూ దొరకలేదు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు ఈ బాలిక హత్యకు సంబంధించి. మరి కాసేపట్లో పూర్తి వివరాలు ఈ ప్రెస్ మీట్లో చెప్పే అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.